పైన ఉన్న వాళ్ళందరూ సార్ కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి. వెనక సీట్లు ఉన్న అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూర్చోవాల్సిందిగా అన్నా పార్టీ అధ్యక్షుడే క్రమశిక్షణతో ఉండాలా అన్నా. చేతిలో రాపిడి ఎన్నేళ్ళు ఈ ప్రజలందరి అండగా కదిలొచ్చెను లోకేశు. నీ యువనేతకు తోడుగా చూపరని జోషు. యువగణం యువగణం గర్జించెను ఏడి నవగణం. యువగణం యువగణం చూపిద్దాం అన్ని జనబలం. లోకేష్ గారిని కలిసిన వాళ్ళందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోకేష్ అన్నను కలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరి సీట్లలో వాళ్ళు ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సాంగ్ ఆపాలి. బీటెక్ రెవెన్యూని ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. దయవుంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి. ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం. దయవుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి. దయవుంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి. దయవుంచి అందరూ కూడా చేత పట్టుకుని ఉంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బీటెక్ రెవెన్యూ కొనసాగించి. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడడం జరిగింది. అంటే ఇక్కడ జగన్ ఇలాకాలో జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని. 2024కు ముందు ఏమన్నా ఇది జగన్ అడ్డా జగన్ ఇలాకానేమో. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంకా ఎక్కడ జగన్ అడ్డా ఉంది, ఇంకా ఎక్కడ తర్వాత జగన్ ఇలాకా ఇది ఏం తమ్ముళ్ళు, ఏ అడ్డా ఇది చంద్రబాబు గారి అడ్డా బిడ్డ, అవునా కాదా? తర్వాత ఎవరు ఛానల్స్లో ఇది జగన్ ఇలాకా అడ్డా అని ఇంకా ఇక్కడ నుంచి ప్రస్తావించకూడదని కూడా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ, ఇదే ప్రాంతం నుంచి 2 ముఖ్యమంత్రులైనా కూడా రాయలసీమకు కానీ ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా తెచ్చిన పాపాన పోలేదు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తమిళనాడుకు డ్రింకింగ్ వాటర్ తీసుకుపోవాలనే నెపంతో తమిళనాడు వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇక్కడ తెలుగు గంగను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గాలేరు నగర్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టులు మన నందమూరి తారక రామారావు గారు ఇక్కడ తలపెడితే 2014 నుంచి 19 లోపు ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ టన్నెల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇప్పటికి మాకు ఆయన చెప్పినట్లు పులివెందులకు కూడా కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తానని ఆ మాట నిలబెట్టుకున్న ఘనత మన తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇదంతా మా పులివెందుల